దేవుని ప్రశస్త నామమునకు మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు కలుగును గాక. ఈరోజు ధ్యానం కొరకు సామెతల గ్రంథం 11వ అధ్యాయం. దేవుడు తన ప్రజలైన వారు ఎలాగూ నడుచుకోవాలో, ఎలాగూ ప్రవర్తించాలో, ఎలాగూ వారి జీవితాలు కట్టుకోవాలో ముందుగానే ప్రణాళిక వేసి ఎవరి చేత వేలెత్తి చూపించుకోకుండా మనం బ్రతకాలని కోరుకుంటున్నారు. అందుకనే మన కొరకు, మన జీవిత విధానం కొరకు ఎవరితో ఎలాగుండాలో, ఎంతవరకు ఉండాలో అనే విషయాలు తెలియపరచటానికి మనకు అద్భుతమైనటువంటి బైబిల్ను ప్రభు అనుగ్రహించారు. అందులో భాగంగా ఈరోజు కొన్ని విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాము. ప్రాముఖ్యంగా ముగ్గురు వ్యక్తుల గురించి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఒకరు నీతిమంతులు, రెండోది భక్తిహీనులు, మూడోది యథార్థవంతులు. నిన్న ధ్యానంలో నీతిమంతులు, భక్తిహీనుల గురించిన ప్రస్తావన 10వ అధ్యాయంలో ఎక్కువగా వచ్చింది. ఇక్కడ 11వ అధ్యాయంలో మరొక వ్యక్తి యథార్థవంతుడు, అతను కూడా తారసపడ్డారు. వాటితో పాటు చాలా విషయాలు ఆయన మనకి ఇందులో తెలియచేశారు. వాటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుందాము. ఎందుకు అంటే ప్రతి మాట మనం జాగ్రత్తగా గమనించినప్పుడు మన జీవితంలో ఉన్న లోపాలు సరిచేసుకొని ఎవరి ముందు తలదించుకోవలసిన పని లేకుండా మనం వాక్యాన్ని విని అది అవలంబించగలిగినప్పుడు ఉంటాము అనేది దేవుని ఉద్దేశం. నీతిమంతుల జీవితాలు ఎలా ఉంటాయంటే, వారట పరిస్థితి వచ్చినప్పుడు మరణ పరిస్థితిలో నుంచి తప్పించబడతారట. వారికి బాధ కలిగినప్పుడు ఆ బాధ నుంచి కూడా తప్పించబడతారట. వారు అభివృద్ధి చెందినప్పుడు పట్టణ ప్రజలకి సంతోషం కలుగుతుందట. వాళ్ళకి దేవుడు ఎప్పుడు శాశ్వతమైన బహుమానం ఇస్తాడట. ఒకవేళ వారి సంతానం ఎప్పుడైనా ఏ పరిస్థితిలోనైనా చిక్కడిపోతే దేవుడే వారిని విడిపిస్తాడట. వారు కోరిక దేవునికి చాలా ఇష్టం అంట. వారు ఏది కోరుకున్నా నీతిమంతులు అది దేవునికి ఇష్టం అని చెప్తున్నారు. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి పొందుతూ ఉంటారు. అంటే వాళ్ళు ఎప్పుడు అభివృద్ధి చెందుతూనే ఉంటారట. వారి యొక్క ఫలం జీవవృక్ష ఫలం అట. అంటే ఎప్పుడు నశించిపోని ఫలాలను వాళ్ళు పొందుతారు. దేవుడు వారికి భూమి మీద తగిన ప్రతిఫలాన్ని ఎప్పుడూ దయచేస్తూ ఉంటాడట. ప్రియ దేవుని బిడ్డలారా, వింటున్నారా? నువ్వు నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా ఉంటే నీ జీవితం ఎంత బాగుంటుంది. ఒకవేళ భక్తిహీనుడిగా భక్తిని విడిచిపెట్టి, దేవుని విడిచిపెట్టి నువ్వు గనక బ్రతికితే వారి బ్రతుకు ఎలాగుంటుంది, లేకపోతే నీ బ్రతుకు ఎలాగుంటుందో ఇక్కడ తెలియచేస్తున్నారు. భక్తిహీనత చేత వారు పడిపోతారట. ఎందుకు? వాళ్ళు కలిగినటువంటి భక్తిహీనతే వాళ్ళు పడగొడుతుందట. ప్రతి దాంట్లో వాళ్ళు చనిపోతే వాళ్ళకి ఇంకా ఆశ ఉండదట. వారి యొక్క ఆలోచనలు నెరవేర్చబడవు. మీకు అర్థం అవటానికి వాళ్ళు ఏదో ఒక ప్రణాళిక వేసుకున్నారు, అది వాళ్ళు ఉన్నంత కాలమే జరుగుతుంది. వాళ్ళు చనిపోయిన తర్వాత దాన్ని ఎవరు కంటిన్యూ చేయరు. మా నాన్నగారు ఇలాగ ఆశపడుతూ ఉండేవాళ్ళు, ఎప్పుడు ఈ పరిచర్య రెట్టింపు అవ్వాలి, అభివృద్ధి చెందాలి, ఇంకా కొన్ని ప్రాంతాల్లో దేవుని పని జరగాలి. ఆయన ఆశ అక్కడితో ఆగిపోలేదు.
ఒక సంఘంతో 3, 3 తర్వాత 4, 4 తర్వాత 5 కంటిన్యూ అవుతుంది. అంటే ఒక నీతిమంతుని ఆశ అభివృద్ధి చెందుతుంది. అది భక్తిహీనుడు ఆశ ఏమవుద్దంటే వాళ్ళ తర్వాత వాళ్ళ ఆలోచనలన్నీ అక్కడే చనిపోవడంతో చనిపోతాయి. వాళ్ళు భక్తిహీనులు అనబడిన వారు ఎప్పుడు కూడా బాధలు పాలవుతూ ఉంటారట. వారు నోటి మాట వలన తన పొరుగు వారికి నాశనం తెస్తూ ఉంటారు. అంటే కుదురుగా మాట్లాడరు, ఎప్పుడు కూడా సదును మాటలు మాట్లాడతారు. వారు నాశనం అయిపోతే పట్టణ ప్రజలందరూ సంతోషిస్తారట. ఒక భయంకరమైన వ్యక్తి పోయాడురా బాబు అని సంతోషిస్తారట. వాళ్ళు మాట్లాడే మాటలు పనికి రాని మాటలేనట. భక్తిహీనుడు కాదు, వాడికి భక్తి లేని కారణాన వాడు మాట్లాడే ఏ మాట అయినా కూడా అది పనికిరాని మాటే. వాడు సంపాదించిందంతా కూడా మోసమేనట, మోసగించబడతాదట. ఎందుకంటే వాడు దైవికమైన సహాయం కోరి సంపాదించింది కాదు. వాడికి ఏదైనా ఆశ కలిగితే అది గర్వంతో కూడుకున్నదై ఉంటుందట. వాడు కూడా ఖచ్చితంగా వాడు చేసిన దానికి దేవుడు భూమి మీదే ప్రతిఫలం ఇస్తాడట. భక్తిహీన జీవితం ఎలాగుంటే యథార్థవంతుల జీవితాలు ఎలాగుంటాయి? వారికి దేవుడు మార్గం సరళం చేస్తూ ఉంటారు. వారు ఏదైతే నడుస్తున్నారో, ఏ ప్రయత్నం అయితే చేస్తున్నారో యథార్థవంతులు వారట మార్గాన్ని దేవుడు సరళం చేస్తాడట. వాళ్ళు హ్యాపీగా నడిచిపోతుంటారు. అందులో వాళ్ళకి దీవెనలు కలుగుతాయట. ఆ దీవెనలు కలగడంలో అది పట్టణ ప్రజలు ఉండొచ్చు, పల్లెటూరు ప్రజలు ఉండొచ్చు. అతనికి దీవెన కలుగుతుంటే ప్రజలు కీర్తిస్తారట. అవును, అతని యథార్థంగా ఉన్నాడు గనుకన దేవుడు ఆయనకి దీవెనలు అనుగ్రహించాడు అని ప్రజలు అతన్ని పొగుడుతాడట. ఇంకా గొప్పగా దేవుడు ఇంకా దీవిస్తాడు అతన్ని, ఎందుకంటే అతను యథార్థవంతుడని చెప్తారట. దేవుడికి యథార్థవంతులంటే ఇష్టమట అండి. మరి నువ్వు దేవునికి ఇష్టంగా ఉండాలంటే యథార్థంగా ఉండు. యథార్థతనగా చెడు, పాపం, అపవిత్రత ఏమీ లేకుండా నిజమే మాట్లాడుతూ 10 మందిలో గౌరవార్థంగా దేవునికి మహిమార్థంగా బ్రతకాలి. నీలో అబద్ధపు పనే ఉండకూడదు, అబద్ధపు ఆలోచన ఉండకూడదు, మోసపూరితమైనది ఏది ఉండకూడదు. యథార్థవంతుడు అని బైబిల్లో యోబు గురించి చెప్పబడింది. యథార్థంగా బ్రతికాడట. అందుకే బోల్డని బాధలు పడినా 2 అంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు దేవుడు. మరి నీ జీవితంలో ఒకవేళ ఏదైనా బాధలు కలిగిన జీవితం అయినా దేవుడు తప్పకుండా 2 అంతల ఆశీర్వాదం ఇస్తాడు. యథార్థవంతులు భూమి మీద వర్ధిల్లుతారని బైబిల్ చెప్తుంది. యథార్థంగా ప్రవర్తించేవాడికి దేవుడు ఏ మేలు చేయకుండా మాండట. నువ్వు అలా బ్రతుకు యథార్థంగా, దేవుడు నీకు ఏ మేలు చేయకుండా మాండు. ఖచ్చితంగా తగిన సమయంలో అద్భుతమైన మేలు నీకు చేస్తానుంటాడు. మరికొన్ని విషయాలు, చాలా విషయాలు చెప్తున్నామని విడిచిపెట్టొద్దు. నీకు ఏ మాట హృదయానికి తాకితే ఆ మాటను బట్టి ప్రార్థన చేసుకుని నీ జీవితాన్ని ప్రభుకి అప్పగించుకోగలిగితే ఒక శ్రేష్టమైన వ్యక్తిగా నువ్వు మారిపోతావు. పొరుగు వారిని లెక్క చేయలేని వారు, బుద్ధి లేని వారు, అంటే తెలివి లేని వారు అంటున్నాడు. పొరుగు వారిని కొంతమంది పట్టించుకోరు. ఆ పొరుగుడితో నాకు పనిటి అనుకుంటారు, అంటే పక్కింటోడితో పనిటి నాకు అనుకుంటారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళతో చాలా గొడవలు ఉంటాయి. ఆ ఆస్తి దగ్గర అనగా ఆ సరిహద్దుల్లో కంచి కట్టుకుంటే గొడవ, గోడ కట్టుకుంటే గొడవ, అక్కడ కోడి ఇక్కడికి వస్తే గొడవ, ఆ ఇంటి కాకి ఈ ఇంటి మీద వాళ్తే గొడవ, ప్రతిదానికి గొడవే పొరుగువానితో. వాక్యం ఏం చెప్తుంది తెలుసా? అలాంటాడు బుద్ధి లేనోళ్ళంట, తెలివి లేనోళ్ళంట పొరుగు వాళ్ళతో గొడవలు పెట్టుకుంటే. అంటే కొంతమందికి పొరుగువాడు ఏదైనా కొనుక్కుంటే ఓర్వలేని గుణం ఉంటుంది, అందుకని వాళ్ళతో సరిగా మాట్లాడరు. వాళ్ళు మంచి రుచికరమైన భోజనం ఏదైనా వండుకుంటే వాసన చూస్తే వీళ్ళకు కుళ్ళుతాను. మీరు వండుకోండి, ఎందుకు? పొరుగువాడితో సమాధానం కలిగి ఉండమని చెప్తున్నాడు.
దూరంలో ఉన్న సహోదరుడి కంటేనట దగ్గరున్న పొరుగువాడే వాసి అన్నాడు. ఎందుకంటే నీకు వాత వచ్చి కొట్టుకుంటున్నావు అనుకో, ఎక్కడో దూరంలో హైదరాబాద్లో అమెరికాలో ఉన్న నీ తమ్ముడు, నీ అన్నయ్య, నీ బామ్మర్దో వచ్చి నీ చేతిలో తాళం పెట్టరా. నీ పక్కోడే నీకు హార్ట్ అటాక్ వచ్చి గుండె నొప్పి వచ్చేసింది బాబు అని అరిస్తే గింజుకుంటే చచ్చిలా ఉంటే పక్కోడే తీసుకెళ్తాడు. పక్కోడితో గొడవలు పడతావు నువ్వు, పక్కోడితో సమాధానం ఉండదు. సిగ్గిచేటైన బతుకు. మీతో చెప్తే నిజమా అనుకుంటారు. నా జీవితంలో నిజమా అనుకునే ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే, సొంత అన్నదమ్ముల కుటుంబం నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. వాళ్ళు ఎప్పుడు మాట్లాడుకునే వాళ్ళు కాదు. వాళ్ళు ఒకే తండ్రికి పుట్టిన అన్నదమ్ములు అని నాకు పెళ్ళై పిల్లలు పుట్టేకి తెలిసింది. గొప్ప విచిత్రం ఇది. నేను ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచన చేసిన, ఎప్పుడు మాట్లాడుకునే వాళ్ళు కదా వాళ్ళు. ఎప్పుడు గొడవలే ఆ ఫ్యామిలీకి. సొంత అన్నదమ్ముల కుటుంబం, పక్క ఇల్లు. నాకు పెళ్ళై పిల్లలు పుట్టాక, అంటే నాకు 25-30 సంవత్సరాలు దాదాపు వచ్చే వరకు నాకు తెలియలేదు వాళ్ళ అన్నదమ్ముల కుటుంబం అని. అంటే చూడండి ఎంత భయంకరంగా ఉన్నారు. సొంత అన్నదమ్ముల కుటుంబమే ఇలాగుంటే మరి ఇరుగు పొరుగు వారు అయినటువంటి వేరే వాళ్ళతో ఎలాగుంటుంది? బైబిల్ ఏం చెప్తుందంటే నీ పొరుగు వాడితో సమాధానం కలిగి ఉండమంటుంది. ఎందుకు గొడవలు పెట్టి చచ్చిపోతావు? దేనికోసం మోసుకుని పోయేది ఏముంది? నీ మొహం పూసుకు పుల్లన్నా పట్టుకెళ్ళలేవు, ముక్కుకు పెట్టుకున్న పుల్ల పట్టుకెళ్ళావు, కట్టుకున్న ఒక 5 రూపాయలు 3 రూపాయలు మొలతాడు పట్టుకెళ్ళావు. ఎందుకు చచ్చిపోతూ ఉంటావు? ఒకవేళ ఒక జన కలిపేసుకున్నారు, ఒక అడుగు కలిపి ఇచ్చేయి ఏదో భూమి పట్టుకుపోతావు, అందులో పడి చేస్తావా నువ్వేమన్నాను? నీ వల్ల ఏది కాదు. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏది పట్టుకెళ్ళావు? వెండి, బంగారం, ధనధాన్యాలు, సుఖభోగాలు ఇన్నన్నీ ఈ భూమి మీదే పొందుకోవాలి తప్ప, బతుకున్నంత కాలమే తప్ప ఈ భూమిని విడిచిపెట్టి పోతావు అంటే ఇక ఏది పట్టుకెళ్ళకుండా. ఒకవేళ నేను గొప్పడు అయిపోయి బంగారం ఏమైనా సంపాదించితే మెడలో కట్టి ఒంటికి పట్టుకెళ్ళి నేను ఒకవేళ సమాధి చేసినా సమాధులు పాడైపోతాయి తప్ప వాటిని నువ్వు తీసుకెళ్ళలేవు. నువ్వు జత్తే మోసుకెళ్ళాలంటే నీ పక్కోళ్ళతో సమాధానం లేకపోతే నువ్వు సత్యవని విషయం కూడా ఎవడికో చెప్పడాడు. మరి ఎందుకు బుద్ధి లేని వ్యక్తిగా ఉంటావు? బుద్ధి ఉందా నీకు? తెలివి ఉందా నీకు? అంటూ నీ పొరుగు వాడితో సమాధానం కలిగి ఉండు. వాళ్ళని లెక్క చేయననుకో, వాళ్ళని లెక్క చేయి. ఏదైనా వండుకుంటే పెట్టు, ఏదైనా కథ కార్యక్రమంతో వాళ్ళని ఇన్వాల్వ్ చేయి. ఇది నీ పొరుగు వాడితో ఉండాల్సినటువంటి వ్యవహరించవలసిన తీరు. ఎవరున్నట్ట పరాయి వారికి జామీన్ ఉండొద్దు అన్నాడు. ఎందుకు జామీన్ ఉండొద్దు? వాడు ఒకవేళ ఎగ్గొట్టెత్తే నువ్వే బలైపోతావు. అందుకే పరాయి వాడికి జామీన్ ఉండొద్దు. అలాగే ఎవరైతే ఉండరో వాళ్ళు హ్యాపీగా ఉంటారటండి. అంటే మధ్యవర్తిత్వం మెయింటెనెన్స్ చేయొద్దు. ఎవరైనా డబ్బులు ఉత్తాను అడిగితే మధ్యలో నేను ఉండి ఇప్పింతాను అని ఎదవకోరులు చెప్పొద్దు నువ్వు. ఎందుకంటే పొరపాటును కానీ ఈ పని చేస్తే అయిపోతుంది నీ పని. మొన్న ఒకసారి చెప్పాను, బాధపడుతున్నాను నేను అని. కారణం ఏంటి అని అంటే మధ్యలో ఉంటో వాళ్ళు ఎవరు, వీళ్ళేమో ఇమ్మని అడుగుతారు, ఇంకా నీ పని అయిపోయినట్టే. జాగ్రత్త. మధ్యవర్తిత్వం మెయింటెనెన్స్ చేయకు. బాగా క్లోజ్ అయిపోయారంటే వీళ్ళు కట్టకపోతే నేను కడతానన్నావంటే నిజంగా డిసైడ్ అయిపో. వీళ్ళు నిజంగా వాళ్ళు కట్టరు, ఏదో అయిపోయింది, లేదా మధ్యలో చచ్చిపోయారు వాళ్ళు, నువ్వు కట్టాలి. రెడీగా ఉండి అప్పుడు మధ్యవర్తిత్వం చేయి. లేకపోతే ఎందుకు వచ్చిన కరవరా బాబు అని నమస్కారం పెట్టి చేతులు ఎత్తి గొడవ దులిపోద్దు. బైబిల్ చెప్తుందన్నమాట మధ్యవర్తిత్వం చేయొద్దు. అయ్యి బాబు నాకు క్లోజ్ అండి, మా వాళ్ళు అండి, నాకు అవును, నేను ఏమి వద్దని చెప్పట్లేదు. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే నువ్వు రెడీ అయిపో. అలాగూ సిద్ధపడి మధ్యవర్తిత్వం చేసి అక్కడి నుంచి డబ్బులు ఎక్కడ తెచ్చి నీ పేరు చెప్పి ఇచ్చేసేయి. బాగుంటుంది, ఇబ్బంది ఉండదు. స్త్రీల గురించి ఒక చక్కనైన మాటలు ఇందులో మరల ప్రస్తావన తీస్తున్నాడు ఈయన. మృదు హృదయం గల స్త్రీ, ఆమెకి గౌరవం కలుగుతుంది అన్నాడు. మరి ఈ రోజున సహోదరులు గమనించండి, మీరు ఎలాగున్నారు? అందుకే నెనరు గల స్త్రీ అన్నాడు. నెనరు గల స్త్రీ అంటే మృదుత్వం కలిగిన హృదయం కలిగిన స్త్రీ అని అర్థం.
నీ హృదయం ఎలా ఉంది? మృదుగా ఉందా? బండలాగా కఠినంగా రాక్షస తత్వంతో ఉందా? సహోదరులు, నువ్వు మంచి మృదుత్వం కలిగిన మాటలు, మృదుత్వం కలిగినటువంటి జీవితాన్ని కనుక అవలంబించగలిగితే నువ్వు గౌరవించబడతావు. నీ ఖచ్చితంగా గౌరవం కలుగుతుంది. లేదు, కఠినమైన హృదయం కలిగి మూర్ఖత్వాన్ని వెల్లడి చేస్తూ ఉంటే నీ జీవితంలో ఉన్న విలువ ఏమీ ఉండదు నీకు. ఇంకా అంటారు, వివేకం లేని సుందర స్త్రీ అట పంది ముక్కుకున్న బంగారు కమ్మెమొట్టిదట. అంటే అందం ఉంది ఆవిడికి, కానీ తెలివితేటలు లేవు, వివేకం లేదు, వివేకం లోపించింది. ఎంత అందం ఉంటే సుఖం ఏంటండి? కుటుంబాన్ని దిద్దుకునే మనసు లేకపోతే. నేను మా బంధువుల జ్ఞాపకార్థ కూటానికి వెళ్ళాను. ఆమె మా పెద్దమ్మ గారు కూతురు ఉంది. కూతురికి ఒక కోళ్ళు ఉంది. 2-3 కోళ్ళు ఉన్నారు, అందులో కోళ్ళు. మా పెద్దమ్మ గారి కార్యక్రమంలో ఏదో మాట్లాడుతూ ఆ అమ్మాయి గురించి ప్రస్తావన ఎవరో తెచ్చారు. ఆ అమ్మాయి ఎంత విపరీతమైనటువంటి కోపంతో రేగిపోయి కేకలేసేసిందంటే ఆ రోజున చాలా ఓవర్గా మాట్లాడేసిందండి. ఆ మాటలు విన్న తర్వాత పళ్ళు రాలగొట్టేయాలనిపించింది నాకు. అయితే ఆ సందర్భం కరెక్ట్ కాదు. అక్కడ అందరూ దుఃఖంతో, ఆమె దైవసేవకురాలు మా పెద్దమ్మ గారు, ఆమె చనిపోయింది. ఆ కార్యక్రమంలో భోజనాలు జరుగుతున్నాయి పక్కన, చాలా ప్రశాంతంగా జరుగుతుంటే ఈమె కేకలేస్తుంది. వివాహమై తక్కువ కాలం అయింది, మళ్ళా ఒక 8 నెలలు, 1 సంవత్సరం లోపు అవుద్దేమో అప్పటికి బహుశా. ఆ అమ్మాయి మాట్లాడుతుంటే నాకు బుర్ర పనిచేయలేదు. ఇంతమంది ఉన్నారే, పెద్దలు, చిన్నలు, దైవజనులు, గౌరవ సంబంధమైన వాళ్ళు, కుటుంబ సభ్యులు, ఇంతమంది మధ్యలో ఆ అమ్మాయి నోరు అలాగా ఎలా ఎక్కువ చేయగలిగింది? నాకు ఆశ్చర్యం అనిపించింది. బాబోయ్, ఇంత గట్టిగా ఎలా మాట్లాడుతుందని ఖచ్చితంగా పళ్ళు రాలగొట్టాలనిపించింది నాకు. ఆ తర్వాత మా అక్కతో అన్నాను, ఏంటక్క ఆవిడ అలా మాట్లాడుతుంది? ఒరి బాబు చెప్పకరా బాబు, దానికి మెంటలెక్కిపోయింది, ప్రతి దానికి అలాగే చిరాకు పడుతుంది, కోపగించుకుంటుంది అని చెప్పింది. తర్వాత ఆ అమ్మాయి కాపురం చేయడం మానేసింది, వెళ్ళిపోయింది, పుట్టింటికి వెళ్ళిపోయింది, కుటుంబంలో గలిబిలు పెట్టేసింది. వివేకం లేదు మనిషికి, వినయం లేదు. అయ్యో, నేను ఒక పెద్ద కుటుంబంలో ఉన్న వ్యక్తిని, నేను దైవజనుల కుటుంబంలో కోడలుగా వచ్చేనే, నాకు గౌరవము, నా కుటుంబానికి గౌరవం నేను తేవాలి అని ఏమీ సెన్స్ లేదు ఆవిడకి. ఈమె పంది ముక్కుకున్న కమ్మి అంటే చూడండి, పొరపాటుని ఎవడు పంది ముక్కుకి ముక్కు పుడక పెట్టడు. ఒకవేళ బంగారంతో ముక్కు పుడక దానికి చేసి పెట్టాడు అనుకోండి, ఆ శాండాలాన్ని తింటది. అదే నా ముక్కుకి బంగారు కమ్మి పెట్టారు అని ఏముండదు దానికి ఏమనిపిస్తుంది అంటే, కొంతమందికి ఎలాగుంటుంది అంటే, నా కుటుంబం ఇది, నా భర్త ఇది, లేకపోతే నా భక్తిది, నేను క్రైస్తవురాల్ని అనే ఫీలింగ్స్ ఉండవు వీళ్ళకి. వాళ్ళు పంది ముక్కుకున్న కమలంటోళ్ళే. ఎక్కడ ఏం మాట్లాడతారో తెలీదు, ఎలా ప్రవర్తిస్తారో తెలీదు, ఒక చండాలమైనటువంటి గుణగణాలను కలిగి ఉంటారండి. ఎందుకు? ఎంత అందం ఉంటే ఏం సుఖం? చూడడానికి రూపం బాగోవడం కాదు, గుణం బాగోవాలా. గుణం బాగుందా? నీ బుద్ధి బాగుందా? 10 మంది చేత మెప్పు పొందేలాగా ఉందా? లేకపోతే 10 మంది చేత అసహించుకునేలాగా ఉందా? ఓ సోగ్గా తయారవడం కాదు, బుద్ధి కూడా బాగోవాలా. ఇంకా అంటారు, ధారాళంగా ఇచ్చేవారట అభివృద్ధి పొందుతారట అండి. ఈరోజు యూట్యూబ్లో మనం చాలా మందిని గమనిస్తున్నాము. ఎక్కడ పెడితే అక్కడ పేదవారికి సహాయం చేసేవాళ్ళు పెరిగారు. చాలా అద్భుతమైన విషయం అది. ధారాళంగా ఇస్తున్నారు. వాళ్ళు చేతితో ఇస్తుంటే ఒక 20,000, 30,000, 50,000, 1,00,000 కూడా. ఒక సహోదరుడు అయితే లక్షల రూపాయలు పెట్టి ఇల్లులు కూడా కడుతున్నాడు. ధారాళంగా ఇస్తున్నాడు అతను. అలాంటి వాళ్ళు అభివృద్ధి పొందుతారు అంటున్నాడు. నిజంగానే ధారాళంగా నువ్వు ఇస్తే అభివృద్ధి పొందుతావు.
ఒక మనుషుడుకు ఇంకొక మనుషుడికి ఇస్తే అభివృద్ధి పొందుతున్నారే, మరి దేవునికి ఇస్తే, దేవుని పేరట ఇస్తే ఇంకా ఎక్కువ అభివృద్ధి పొందుతాం. వాక్యం ఏం చెప్తుందంటే ధారాళంగా ఇచ్చేవారు అభివృద్ధి పొందుతారట, తగిన దానికంటే తక్కువ ఇచ్చేవారు లేమికొస్తారు. అంటే నువ్వు ఇవ్వగలిగి ఉండి ఇవ్వకుండా తక్కువ ఇస్తున్నావు, ఎంత ఇవ్వాలో అంత ఇవ్వగలిగి ఉండి తక్కువ ఇస్తున్నావు, నీకు కొరవే ఉంటుంది. అయ్యో దేవుడు నాకు సమృద్ధి ఇవ్వలేదు, నీ కష్టపడుతున్నా సంపాదించనంటే నువ్వు ఇవ్వాల్సింది ఎక్కడెత్తున్నావు? ఆయన దగ్గర నుంచి నీకు దీవెన రావడానికి నువ్వు ఇచ్చింది లేదు అక్కడ, అందుకనే పైనుంచి వచ్చింది లేదంతే. లాజిక్ ఏమీ లేదు, నువ్వు ఇస్తే ఇవ్వబడుతుంది. అందుకే ఇవ్వండి మీకు ఇవ్వబడుతుంది అన్నాడు. మీరు ఇవ్వరో మరి ఎలా పొందుతావు? అందుకే ధారాళంగా ఇవ్వాలట. ఇంకొక మాట చెప్తున్నారు, మేలు చేసేవాడు ఉపయుక్తమైన కార్యాన్ని చేస్తున్నాడు. ఇతరులకు నువ్వేం చేయాలంటే మేలు చేసే వ్యక్తిగా ఉండాలి. కీడు చేస్తే నీకు కీడే వస్తుంది, మేలు చేస్తే అది నీ దగ్గరికి ఖచ్చితంగా మేలు వస్తుంది. అందుకని మేలు చేయడం అట గొప్పది అని చెప్తున్నాడు ఆయన. చివరిగా ఇంటి వారిని బాధలు పాలు చేసేవాడు ఉన్నాడు, వాడికి ఏమవుతుందంటే వాడి జీవితంలో వారసత్వంగా గాలి మాత్రమే ఉంటుంది. అంటే ప్రయాసపడతాడు, గాలిని పట్టుకోవడానికి ప్రయాసపడినట్లే వ్యర్థం అయిపోతుంది. ఇంటి వారిని బాధ పెట్టేవాడట. ఎవరింటి వారిని బాధ పెడుతున్నారు? మీరు ఇంటి వారిని బాధ పెడుతున్నారా? నీ భార్యను బాధ పెడుతున్నావా? నీ భర్తను బాధ పెడుతున్నావా? నీ పిల్లలను బాధ పెడుతున్నావా? నీ కుటుంబ సభ్యులను బాధ పెడుతున్నావా? నీ అత్తని, మామని, మీ తల్లిని, తండ్రిని బాధ పెడుతున్నావా? వేస్ట్ క్యాండిడేట్వి నువ్వు. బైబిల్ చెప్తున్న మాట అది. ఎందుకంటే నీ కుటుంబాన్ని సక్రంగా చూసుకోవట్లేదు. కొంతమంది ఎలా ఉంటారు, వారు త్రాగుడికి బానిస అయిపోతారు, కుటుంబాన్ని అంతా కూడా అవస్థల పాలు చేస్తారు. నాకు తెలిసిన ఒక విఆర్ఓ ఉన్నాడు, విఆర్ఏ ఉన్నాడు, తాగుతాడు, వందల రూపాయలు, వేల రూపాయలు జీతం వస్తుంది, ఏమి సుఖం లేదు. తన భార్య ఒంటి మీద సరైన వస్త్రాలు ఉండవు, పిల్లలకి పెళ్లిళ్ళు చేయలేదు, దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారు. కారణం ఏంటి? ఎందుకు? ఉద్యోగం చేస్తే సుఖం ఏముంది? ఇంటి వారు అందరినీ బాధ పెడతాడు. ఒక్కొక్క పనికిమాల ఏదో ఉంటాడు, వాడు ఇంట్లో వాళ్ళందరినీ కొడుతూ ఉంటాడు, ఇంట్లో వస్తువులు అమ్మేస్తాడు, పేకటకు పోతాడు, ఇంట్లో ఉన్న అన్ని అమ్మేస్తాడు, చివరికి భార్య మేడలో ఉన్నటువంటి ఆ తాళిని కూడా అమ్మేస్తాడు. అవసరమైతే పిల్లల్ని ఇంకొకరికి అమ్మగెత్తాడు కూడా. ఎందుకు? ఇంట్లో వాళ్ళని బాధ పెట్టేవాళ్ళు వీళ్ళు. పరాయి వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు, భార్యను బాధ పెడతారు, పిల్లల్ని బాధ పెడతారు, ఈ సొమ్మంతా చెప్పి ఆ పరాయి దానికి ఇస్తూ ఉంటాడు ఇతను. ఆ కుటుంబం బాధల పాలైపోతుంది. వాళ్ళకట ఏం మిగులుతుందట? ఏమీ మిగలదంట, శూన్యం. గాలిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే ఏమి దొరుకుతుంది? నువ్వు దేంతో మూట కడతావు గాలిని? చివరికి నీకు మిగిలేది ఉట్టి గాలి, ఏముండదు రా భయం చెప్తున్నాడు. నువ్వు స్త్రీవైనా పురుషువైనా ఎవరివైనా సరే నీ ఇంటి వారిని బాధ పెట్టేవాడుగా ఉండకూడదు, బాగుగా ఏలేవాడుగా ఉండాలి. 10 మందిలోనూ పలానా వాడు కుటుంబం అని చెప్పుకో తగ్గట్టుగా ఉండాలి. ఏ కుటుంబం రా బాబు, ఉన్నాడు రా బాబు దరిద్రుడు, ఉన్నదిరా బాబు పనికిమాలి అని చెప్పుకుంటే నీ బతుకు వేస్ట్. ప్రియులరా, యేసు ప్రభువును నమ్ముకున్నావు, ఆయన బిడ్డగా పేరు పెట్టుకున్నావు, బాప్తిస్మం తీసుకున్నావు, మందిరానికి వెళ్తున్నావు, నీకెందుకు ఇలాంటి పనికి మాలినటువంటి అలవాట్లు? నీ కుటుంబాన్ని బాధ పెట్టే వ్యక్తిగా దయచేసి ఉండవద్దు. ఈ రోజు నుంచైనా మారు మనసు పొంది నీ కుటుంబాన్ని బాగా ఏలేవాడిగా, ఇంట్లో ప్రతి అక్కర చూసే వ్యక్తిగా నువ్వు ఉండగలిగితే దేవుడు కూడా సంతోషిస్తాడు. మరి నువ్వు ఎలా ఉంటున్నావో మరి నీ జీవితాన్ని ఈరోజు సరిచూసుకొని కుటుంబానికి, దేవునికి సంతోషం కలిగించే వ్యక్తిగా ఉండాలని దేవుని సేవకుడిగా కోరుకుంటున్నాను. మరొకసారి ఈ మాటలు మీకు గుర్తు చేస్తా. నీతిమంతుడిగా ఉంటే అనేకమైనటువంటి ఉపకారాలు, మేలులు కలుగుతున్నాయి. భక్తిహీనుడిగా ఉంటే నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. యథార్థంగా కనుక బ్రతికితే దేవునికే సంతోషం అట, దేవునికే ఇష్టం అట వాళ్ళు. కనుక నీ జీవితం ఎలాగుంటుందో ఒకసారి సరి చూసుకొని అనేక విషయాలు ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాం. వాటిలో ఏదైనా నీకు
హృదయాన్ని ప్రేరేపిస్తే ఈ రోజు నుంచి అలాగ నీ జీవితాన్ని కట్టుకొని 10 మందికి మార్గదర్శకంగా ఆదర్శవంతమైన వ్యక్తిగా ఉండాలని మనసారా కోరుకుంటూ దైవ సేవకుడిగా నీకు శుభాన్ని పలుకుతున్నాను. దేవుడి మాటలు దీవించి నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని కట్టునుగాక. ఆమేన్.